కెమెరా రోల్ యాక్షన్. ఈ ఇండస్ట్రీలో ఎదగాలంటే ఎవరినో ఒకరిని తొక్కేయాలి, కానీ ఈ ప్రేమలో గెలవాలంటే నన్ను నేనే తొక్కేసుకోవాలి. డబ్బు పెట్టేదొకడు, దెబ్బ కొట్టేదొకడు. నన్ను దెబ్బ కొట్టిన ప్రతిసారి నాలో ఉన్న సినిమా పిచ్చి ఇంకా పెరుగుతూనే ఉంది. Got it. Start okay. Pack up. ಎನಾತಮೆ ಅಬ್ಬಬ್ಬ ಸೂಪರ್ ದಾಸ್ ಎತ್ತೀವಿ. నానే నా హీరో అనుకున్నాను, కానీ ప్రతిరోజు నన్ను ఒక జీరోలా చూస్తాను. కానీ ఏదో ఒక రోజు నేను మా నాన్నకి హీరో అవుతాను. ఏమిపా ఏమిదా కావాలి మీకు? సార్ గురించి చిన్న ఇంటర్వ్యూ సార్. ఏమిదా తెలుసుకోవాలనుకుంటున్నారు తన గురించి? సార్ లైఫ్ గురించి సార్. సరే, తన గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా? అవును సార్. సరే విను. ఒక కాలంలో అంత పయ్య హీరో కావాలని ఆశతో ఉండేవాడు. అది ఆడిషన్ అలా సొత్తి ఆ పయ్యకి ఎక్కడ కూడా ఛాన్స్ దొరకలే. ఒకరోజు వేరే డైరెక్టర్ ఇక్కడే పైన ఆడిషన్స్ పెడితే అక్కడ ఆడిషన్లో చూస్తేనే సూపర్గా యాక్ట్ చేసినాడు, నాకు నచ్చినాడు. అందుకని మా ప్రతి మూవీలో ఆ అబ్బాయికి ఛాన్స్ ఇస్తేనే ఈ రోజున ఆయన ఒక స్టార్ అయ్యారు. సరేనా? ఇంకా ఏమి తెలుసుకున్నావాలను? ఆ అబ్బాయికి వచ్చి ఎప్పుడు చిన్నపిల్లలతో ఉంటాడు, చిన్నపిల్లలతో గడపడం అది తప్ప తనకి ఇంకా ఎలాంటి టీవీ ఇంటర్వ్యూస్, ఛానల్స్ ఇంటర్వ్యూస్ ఇలాంటిది ఆయనకి ఏది ఇష్టం ఉండదు. సరేనా? ఇదిదా ఆయన జీవితం. సార్. సో ఆయన జీవితం తెలుసుకోవాలంటే ఆయన గురించి చూడు. ఓకేనా? ఏంట్రా వరుణ్, నీ సినిమా పని ఎక్కడి దాకా వచ్చింది? ప్రాసెస్లో ఉందిరా, తిరుగుతూనే ఉన్నాను. సెట్ అవుతుంది లేరా? ఈ ఇండస్ట్రీ గురించి నాకు తెలిసిన నిజం ఒకటి చెప్తా విను. ఈ ఇండస్ట్రీలో సెట్ కావాలంటే మనీ ఆర్ బ్యాక్గ్రౌండ్ ఉండాలిరా. నీ టాలెంట్ ఎవరు గుర్తించరు. నీ టాలెంట్తో సక్సెస్ అవుతే అవ్వచ్చు 1%, అది కూడా బై లక్. ఫీల్ అయితే ఎంకరేజ్ చేయరా, లేదా నోర్ ముయ్, అంతే తప్ప డిస్కరేజ్ మాత్రం చేయ మాకు. సినిమా అంటే అందరికి కామెడీ అయిపోతుంది. అమ్మని ఎవరా ఇది ఎంత బాగుంది? మన 10th క్లాస్మేట్ ప్రియారా. రే అమ్మడు ఫేస్బుక్ లో ఉందా? ఉన్నట్టుంది రోయ్. Hey, hi, this is Varun. Who's this? I'm your 10th classmate. Don't you remember me? Sorry, I don't. Hey, I'm Varun Raj. నేను క్లాస్ లో ఉన్నప్పుడు నల్లబంగారం అని పిలిచేవానిగా. Hey, I remember. But now I'm completely wrong. You're looking too good. You, Varun, how are you? I'm superb. How are you? I'm good. What else? I want to talk with you. Why? Oh, just casually. Okay. Thank you so much. హలో, ఏంటి వరుణ్ ఫోన్ చేసి సైలెంట్ గా ఉండిపోయావు? అది టెన్షన్ తో ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ గా ఉండిపోయాను. టెన్షన్ ఎందుకు? అదే తెలియట్లేదు. వరుణ్, ఎంతమంది అమ్మాయిలతో మాట్లాడినా ఎప్పుడు ఇలా అనిపించలేదు. ఏంటో కొత్తగా అనిపిస్తుంది. నా దగ్గర టెన్షన్ ఎందుకు? ఐఎమ్ యువర్ ఫ్రెండ్ నా. నీతో ఇలా మాట్లాడలేను. నా హార్ట్ నా సర్వీస్ లోనే లేదు ఇప్పుడు. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ వి మీట్ టుమారో? ఎందుకు? సర్లే, ఓకే, బట్ ఎక్కువసేపు ఉండలేను. కొద్దిసేపు ఉన్నా చాలు మన స్కూల్ డేస్ ని రివైండ్ చేసుకోవడానికి. అబ్బచ్చా, అవునా?
And where will we meet? ఓకే విల్ మీట్ ఇన్ పిజ్జా కార్నర్ షార్ప్ at 10 o'clock. Yeah, okay, Varun. Then bye. I'm getting sleepy. ఓకే ప్రియా బాయ్. హే వరుణ్, ఏం చేస్తున్నావు? అదే నీ అందరిని చూస్తూ ఏంటి? అదే కూర్చో అంటున్నా. హే ఏం తీసుకుంటావు? 2 Diet Cokes. ఎక్స్క్యూజ్ మీ 2 cokes. అవును, నీ ఐస్ ఏంటి అంత రెడ్ గా ఉన్నాయి? నైట్ పడుకోలేదా? అసలు నువ్వు నన్ను పడుకొనిస్తేగా. నేనేం చేశాను? నువ్వేం చేయలేదు. నిన్ను చూసినప్పుడు నుండి నేనే I don't understand. నథింగ్. అండ్ నీకు మన 10th క్లాస్ బ్యాచ్ నిషా గుర్తుందా? దానికి పెళ్ళైపోయింది తెలుసా? అవునా? నేను మన 10th క్లాస్ బ్యాచ్ ని చాలా మిస్ అవుతున్నా. సో లవబుల్ మూమెంట్స్. అవును, సో లవబుల్ మూమెంట్స్ అవి. ఆ సురేష్ గాడు, శ్రీను, రమ్య, సుష్మిత, కళ్యాణి, తేజ్విని, దినేష్. అవును దినేష్ అంటే గుర్తొచ్చింది. వాడు నీకు 10th క్లాస్ లో ప్రపోజ్ చేస్తే చంపబలుకుంటావు కదా? హా, గుర్తుంది. ఇట్స్ సో ఫన్నీ. ఆ ఏజ్ లో లవ్ ఏంటో ఏమో. లవ్ అంటే గుర్తొచ్చింది. నేను చూసినప్పటి నుండి ఏమైందో. ఐ లవ్ యూ సిన్స్ ఐ మీట్ యూ. నువ్వంటే నాకు ఇష్టమే వరు, యాజ్ ఎ ఫ్రెండ్ గా. బట్ లవ్ అంటే కష్టం, బికాస్ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఫీలింగ్స్ ఆన్ యూ. సారీ వరు, ఐ కాంట్ యాక్సెప్ట్ యువర్ ప్రపోజల్. నీ అమ్మ ఏదో ఒకటి కవర్ చేయాలి. ఈరోజు డేట్ ఎంత? April 1st. బాగా కవర్ చేశా. హ్యాపీ ఏప్రిల్ ఫూల్. ఊరికే నువ్వేమంటావు అని అలా ప్రపోజ్ చేశా. సారీ. బాగా బలిసింది నీకు. ఇడియట్. ఒక్కసారిగా గుండె ఆగిపోయింది తెలుసా? చిన్నప్పటి నుంచి ఇంతే, నువ్వు అస్సలు మారలేదు. అబ్బాయిలు ఎప్పుడు మారరు, ఎప్పుడు ఒకేలా ఉంటారు. కానీ అమ్మాయిలే సీజన్ కి ఒకలా మారుతూ ఉంటారు. అబ్బో, అవును, ఇంకా పోలేదా నీకు సినిమా పిచ్చి? ఇప్పుడు కూడా ఇంకా అదే పిచ్చిలో ఉన్నావా? నాకు సినిమా మీద పిచ్చి పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. సినిమా అంటే గుర్తొచ్చింది, రేపు నాకు ఆడిషన్ ఉంది, వెళ్ళాలి. ఓకే వెళ్దాం, నాకు కూడా పని ఉంది. సార్ బిల్. వరుణ్, బిల్ నేను పే చేస్తా. పర్లేదు నేను పే చేస్తా. ఎందుకు బాబు? బిల్ ఇప్పుడు మీరు కడతానంటారు, తర్వాత మమ్మల్ని కామెంట్ చేస్తారు. సో బిల్ నేనే కడతాను. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. అమ్మయ్య ఎస్కేప్. బాబు, రఘువరన్ బీటెక్ సినిమా చూసావా అమ్మా? చూసాను సార్. అందులో పెద్ద డైలాగ్ ఉంటది కదా, ఒకసారి చెప్పమ్మా. పెద్ద డైలాగా? ఏ డైలాగ్ సార్? అదే బీటెక్ స్టూడెంట్ లైఫ్ గురించి చెప్తారు అదే కదా సార్? అదే అమ్మా. స్టడీ గురించి ఉన్న డైలాగ్స్ మనకెందుకు సార్? కాకపోతే దాన్నే చేంజ్ చేసి నా స్టైల్లో సినిమా వాళ్ళ కష్టాలుగా చెప్తా సార్. సరే సరే కానీ. అమ్మ నాన్నల స్కూల్ ఫీజు కట్టి చదువుకోమని పంపితే నేనేమో ఫస్ట్ క్లాస్ నుండి సినిమా మీద పిచ్చి పెంచుకొని అలాగో ఇలాగో ఇంటర్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి డిగ్రీలో వచ్చాక బుక్ పడితే అక్షరం ముక్క రాక ఇక సినిమానే లైఫ్ అని ఎంచుకొని సినిమాలో ఈజీగా వచ్చిపోయే సైడ్ క్యారెక్టర్ను వదిలేసి హీరో కావాలంటే యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళి స్కిల్స్ నేర్చుకుంటేనే హీరో అవుతారని చెప్పితే కష్టమైన అన్ని స్కిల్స్ ని సెలెక్ట్ చేసుకొని యాక్టింగ్ కో ట్రైనర్ ని, జిమ్ కో ట్రైనర్ ని, డాన్స్ కో కొరియోగ్రాఫర్ ని సెలెక్ట్ చేసుకొని ఆడిషన్ లో సెలెక్ట్ అవ్వడానికి పొద్దున్నే అలారం పెట్టుకొని లేచి నానా తిప్పలు పడి వెళితే తీరా ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యాక డబ్బు పెట్టాలి అంటే డబ్బు పెట్టే స్తోమత లేక నా సొంత టాలెంట్ నమ్ముకొని ఆ ఊరు ఈ ఊరు ఈ ఆడిషన్లు తిరుగుతున్న నాకు అప్పటికి సరైన ఛాన్స్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి ఒక్క సినిమా హీరో ఛాన్స్ కొంటే లాస్ట్ కి ఆ డైరెక్టర్ కూడా మధ్యలో హ్యాండ్ ఇస్తే ఫ్రస్ట్రేషన్ లో సూసైడ్ థాట్స్ వచ్చి
మళ్ళీ మొదటి నుండి చేసిన ప్రయత్నాలన్నీ ప్రయత్నిస్తూనే ఉన్నాను. ప్రేమించిన అమ్మాయిని వదిలేసి అమ్మా నాన్నలకు 4 ఏళ్లు దూరంగా ఉంటూ వాడి చుట్టూ వీడి చుట్టూ పిచ్చి కుక్కలా తిరిగి తిండి లేక ఎండకెండి వర్షానికి తడిసి చలి కొనికి ముద్దాయి బయటికి వస్తే ఈ జనం నన్ను పనికిరానివాడు అంటూ లెక్క చేయకుండా ఆ స్టూడియో చుట్టూ ఈ స్టూడియో చుట్టూ 4 ఏళ్లు తిరుగుతూనే ఉన్నాను. చెప్పులు అరిగాయి కానీ ఛాన్స్ మాత్రం రాలేదు. అమ్మాయిలేమో కమిట్మెంట్లు అడుగుతున్నారు, అబ్బాయిలేమో పేమెంట్లు అడుగుతున్నారు. ఇక టాలెంట్ నే నమ్ముకున్న వాళ్ళకి ఇంకెక్కడదండి ఛాన్సులు. పోనీ నా టాలెంట్ ను చూసి కొందరు మహానుభావులు మంచి మనసుతో నాకు హీరోగా అవకాశం ఇస్తానంటే వాళ్ళని కూడా డబ్బు పెట్టి కొనాలని చూస్తున్నా. నీలాంటి బేవర్స్ గా నీ ఎదిరించి ఈ రోజు నీ ముందు మాట్లాడుతున్నా. నా సొంత ఇండస్ట్రీలో హీరో ఛాన్స్ రాని ఫెయిల్యూర్ ని నాకెంత పొగరుండాలరా. ఇదో ఆడిషన్ ఆరా చెత్త నా కొడుకులారా. నా పర్ఫార్మెన్స్ అనుకుంటున్నారేమో, నా ఫ్రస్ట్రేషన్ రా. నీ అబ్బా ఎవరి అబ్బాయి బాస్ చేస్తుండే ఎప్పుడూ చూడలేదే. ఈ కసిదా మనకు కావాలి. దేవుడా అలా చూడకే, ఊపిరాడట్లేదు. ఆహా నాకు కూడా. ఏంటి వరుణ్, నేను నీ పక్కన ఉన్నప్పుడు అసలు ఏం మాట్లాడవు? నీ పక్కనుంటే ఫేస్ లో స్మైల్ తప్ప టెన్షన్ తో మాటలేం రావు. చూడు, టెన్షన్ తో టీషర్టే తడిసిపోయింది. ఓయ్ ఒకటి అడగనా? అడుగు. మరి అది నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా? అదేం లేదులే. సరే ఎందుకు రమ్మన్నావు చెప్పు. ఊరికే చందమామని చూడ్డానికి. దాన్ని చూడ్డానికి నన్నెందుకు రమ్మన్నావు? ఆ చందమామని చూడ్డానికి కాదు, ఈ చందమామని చూడ్డానికి పిలిచాను. ఇదిగో చాక్లెట్. థ్యాంక్ యూ. ఏ ఏంటి అలా పడేశావు? జస్ట్ కవరేగా. జస్ట్ కవరా? మన మోడీ గారు ఏం చెప్పారమ్మా తెలీదా? స్వచ్ఛ భారత్ అమ్మా, స్వచ్ఛ భారత్. తీ కవర్ తీ. సరే ఈ కవర్ ఎక్కడ పడాలి మరి? నా నోట్బుక్ లో పెట్టుకుంటాలే. హలో సార్, ఆడిషన్ ఎక్కడ సార్? ఓకే సార్, రేపు నాకు ఆడిషన్ ఉంది, అయిపోయాక కలుస్తా. ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్. ఎక్కడున్నావే? ఎక్కడ బాబు, ఇంట్లో ఉంటాం. అబ్బో సర్లే, షార్ప్ 10కి కాంప్లెక్స్ లో కలుద్దాం. 10 ఇప్పుడు జైట్ అవుతుంది. ఓకే ఓకే వస్తాలే. నువ్వు వస్తావని నాకు తెలుసులే. ఆహా, దెన్ వి విల్ బి మీట్ ఎట్ 10 o'clock. బాయ్ వరు. బాయ్. మళ్ళీ సైలెంటా? నిన్ను కలిసినప్పటి నుండి అబ్జర్వ్ చేస్తున్నా. ఏదో చెప్పాలనుకుంటున్నావు. ఫ్రాంక్ గా చెప్పు, ఆర్ యు ఇన్ లవ్ విత్ మీ? అవును, మొన్న కూడా నిజంగానే ప్రపోజ్ చేశా. ఇక నువ్వు అలా అనేసరికి భయంతో ఏప్రిల్ ఫుల్ అని చెప్పేశా. నా లక్ ఏంటంటే ఆ రోజు నిజంగానే ఏప్రిల్ 1 వచ్చింది. నీకు నిజం చెప్పనా, నువ్వు నాకు ఎప్పుడో నచ్చేసావు వరుణ్. కానీ నేను అమ్మాయిని కదా. మా అమ్మాయిలు ఎప్పుడు మీ అబ్బాయిలు ప్రపోజ్ చేయగానే ఒప్పుకోరు, వెంట తిప్పుకుంటారు. కొన్ని రోజులయ్యాక అప్పుడు మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారు. వామ్మో, నువ్వు నాకు అప్పుడే పడిపోయానన్నమాట. అసలు ఏ ఉన్నారే మీ అమ్మాయిలు? అందుకే మా అబ్బాయిలు మీ అమ్మాయిల చుట్టూ తిరిగి దేవదాసులు అయిపోతున్నారు. కానీ ఒక ఫ్యాక్ట్ చెప్పనా, మీరు మాకు పడే వరకే మీ వెనక, ఇక మీరు మాకు పడిపోయాక మీరే మా వెనుకుంటారు. ఏంటి అంతే అంటావు అమ్మడు? అంటే ఇప్పుడు నువ్వు నన్ను నీ వెంట తిప్పుకుంటావా? హేచి, నేను అలా ఎందుకు తెప్పిస్తా అమ్మడు? నువ్వు ఎప్పటికీ నా నల్ల బంగారం కదా. ఏంటి నల్ల బంగారమా? హే సారీ, ఇంకోసారి అలా అనలే. ఐ లవ్ యూ అమ్ముడు. లవ్ యూ టూ రే కన్నా.
అప్పుడే వెళ్ళాలా? ఏ వెళ్ళవా? నీ నుండి కొంచెం కూడా దూరంగా ఉండలేకపోతున్నారా? మన మధ్య కొంచెం గ్యాప్ ఉన్నా నేను తట్టుకోలేను. తప్పదు మేడం, ఇప్పుడు మీరు వెళ్ళాల్సిందే. మన పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది. నీకోసం ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తూనే ఉంటా. నిన్ను మిస్ కాలేనురా. ఐ లవ్ యూ అమ్మడు. లవ్ యూ టూరా కన్నా. సరే నేను ఇక వెళ్తా. ఓకే బాయ్. ఏంటి సార్ ఎలా ఉన్నారు? అది డాడీ. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. డాడీ డాడీ సినిమా ఆఫర్ల కోసం నేను వాడకాలు వీడికాలు పట్టుకు తిరుగుతున్నాను. ఏదో ఒక రోజు ఖచ్చితంగా హీరోని అవుతాను. నాకు ఈ స్టడీస్ వద్దు, సినిమాలే ముద్దు అంటావు అంతేగా? అసలు నేను నిన్ను కన్నందుకు సిగ్గుపడాలరా. ఆ శ్యామ్ని చూసావా? స్టడీస్లో స్టేట్ టాపర్. ఆ సీనుగాడు యుఎస్లో సెటిల్ అయిపోయి నెలకి 4 లక్షలు సంపాదిస్తున్నాడు రా. వాళ్ళని చూసానే నేర్చుకోరా. స్టడీస్ ఉంటేనే లైఫ్ ఉంటుందని. డాడీ నేను ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నా. ఇక భరించడం నా వల్ల కాదు. ఎప్పుడు చూడు గెలిచిన వాడిని పట్టుకొని గెలిచాడు గెలిచాడు అంటావు. ఏ రోజైనా నేను గెలవాలనుకున్నావా? లేదు. నేను ఎన్ని విధాలుగా గెలిచినా మీకు బయటివాడే గ్రేట్. నేనంటే మీకు చులకనా? ఎందుకంటే మీ మాట కాదని వేరే పని చేస్తున్నందుకు. అసలు నువ్వు ఏం చూసుకుని హీరో అవుదాం అనుకుంటున్నావురా? హీరో కావాలంటే యాక్షన్ రావాలి, డాన్స్ రావాలి, ఫైటింగ్ రావాలి. అన్నిటికంటే ముందు డబ్బులుండాలి. అసలు నీ దగ్గర ఏముందిరా? హీరో 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 అంటున్నావు. డాడీ పైసా బ్యాక్గ్రౌండ్ ఉంటేనే హీరో అవుతున్నావు అంటున్నావు, కరెక్టే. ఇక ఇవన్నీ ఉంటేనే హీరో అవుతానంటే ఇక నాలో ఏముంది గొప్పతనం? అప్పుడు అందరిలో నేనొక్కనేగా. నేనెప్పుడు అందరిలో ఒకడిని కాదు. నేను గెలవడానికి ఎంతో ట్రై చేస్తున్నా డాడీ. దయచేసి నన్ను డిస్కరేజ్ మాత్రం చేయకండి ప్లీజ్. మీరు ఇలా డిస్కరేజ్ చేస్తూ ఉంటే ఇంకెప్పుడు డాడీ నేను గెలిచేది? బంగారం, ఇటు కాదు అటు చూడు. ఇటు కాదు అటు. ఓయ్ ఏంటి టెంపుల్లో నన్నే చూస్తున్నావు? ఏ చూడకూడదా? అసలు నువ్వు హాఫ్ సారీలో మామూలుగా లేవు తెలుసా. నేను ఇలానే చూడాలనిపిస్తుంది తెలుసా. అసలు నువ్వు ఇలా అయిపోతావని తెలుసుంటే అసలు నేను ఇలా వచ్చేదాన్నే కాదు. ఏంటి మళ్ళీ సైలెంట్ అయిపోయావు? బాబోయ్, మరి నన్ను పెళ్లి చేసుకున్నాక ఎలా ఉంటావయ్యా? పెళ్ళంటే సృష్టి ధర్మం కదా. పెళ్ళయ్యాక నువ్వు నేను మన పిల్లలు చిచి చెప్తుంటే ఏదో అయిపోతుంది. అబ్బో, సార్ గారు సిగ్గుపడుతుంటే భలే ఉన్నారు. ఏయ్ పిల్లలంటే గుర్తొచ్చింది, నాకు నీలాంటి బుజ్జి వైట్ బాబు కావాలి. నాలాంటి బాబా? వద్దమ్మా. నాలాంటి బాబా అయితే ఇంట్లో రచ్చ, పక్కింట్లో మంట, ఎవ్వరికి మనశ్శాంతి ఉండదు. సో వద్దు. ఆహా, నాకు అవన్నీ తెలీదు పో. నాకు నీలాంటి బాబే కావాలి. ఓ సీని పిచ్చి బాగా ముదిరింది. ఒసేయ్ ఒసే ఆకువే. ఓ సిని దీనికి అలిగావా? ఆహా, నాకు కూడా తెలియదు పో. నాకు నీలాంటి పాపే కావాలి. మా అమ్మ నాతో ఎలా ఉంటుందో నువ్వు కూడా నాతో అలానే ఉంటావు. ఈ మాటలతోనే పడేస్తావురా బాబు. అయితే ఒక పని చేద్దాం, ఫస్ట్ బాబుని కనేద్దాం, తర్వాత పాపని కనేద్దాం. కనడానికి ఎలాంటి ప్రాబ్లం లేదమ్మా. కానీ పిల్లలు ఊరికే పుట్టారు కదా, జుజ్జులు జడ్జులు చెయ్యాలి కదా. బాబు ఇది టెంపుల్, కొంచెం భక్తితో ఉండు. భక్తితోనా? నేను ఈ టెంపుల్ కి వచ్చిన దేవుడి దర్శనం కోసం కాదమ్మా, నీ దర్శనం కోసం. ఆహా, హే ఈ టెంపుల్ కో స్పెషాలిటీ ఉంది.
కాబోయే భార్యను ఎత్తుకొని టెంపుల్ చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారంట. నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళవా ప్లీజ్? ఏంటమ్మా ఎత్తుకోవాలా? నా వల్ల కాదమ్మా. ఎప్పుడు ఇంతే, నేను అడిగింది ఏది చెయ్యవు. నేను అలిగిన పో. ఎందుకమ్మా మా మొగాళ్ళ వీక్ పాయింట్ తో ఆడుకుంటారు? సర్లే ఇక లే. ఎత్తుకో మరి. ఏంటి ఇంతున్నావు? నన్ను ఇప్పుడు ఇలానే ప్రేమిస్తావా? చచ్చే వరకు. నా చెయ్యి వదిలేవుగా? నువ్వు వదిలేసినా నేను వదిలేను. నీ చెయ్యి పట్టుకుని నడిచాను, ఇంకొకరి చెయ్యి ఎలా పట్టుకుంటాను? నువ్వు మా అమ్మవే. మా అమ్మ మోసం చేస్తుందా చెప్పు? అమ్మా నీకో దండం, ఆ దేవుడికో దండం. అమ్మా ఏంటి మా సైలెంట్ అయిపోయావు? ఇంత ప్రేమ ఉన్నారా నేనంటే? ప్రేమ అనేది మాటల్లో చెప్పేది కాదు, టైం వచ్చినప్పుడు అదే బయటకు వస్తుంది. రే బుజ్జి, నల్ల బంగారం ఏమైందమ్మా? నల్ల బంగారమా? నిన్ను ఏ సినిమారా మీది? ఇలా ఎన్నిసార్లు ఆడిషన్లు పెడతారా? మా ప్రాణాలు ఎందుకు తీస్తున్నారా? ఎన్నో ఊర్లు తిరుగుతున్నాం రా. డబ్బు, బ్యాక్గ్రౌండ్, ఏ టాలెంట్ వద్దా? చెయ్యాలి చెయ్యాలి అని ఇంటెన్షన్ తో వస్తే మీరేంట్రా? ఏంటి మీరు ఇలా ఎన్నిసార్లు తిరగాల బే? ఆడిషన్లు అంటారు, ఫోటోగ్రాఫ్లు అంటారు, వాడి కలవమంటారు, వాడి దగ్గరికి వెళ్తే డబ్బులు అంటాడు. సినిమా అంటే పిచ్చిరా మాకు. ఏంట్రా ఆడిషన్ల మీద బిజినెస్లు చేస్తున్నారు, అదంటున్నారు ఇదంటున్నారు. అసలు ఏంద్రా మీ కథ? ఏం కావాలరా? ఆ స్టూడియో ఈ స్టూడియో పిచ్చి కుక్కలా తిరుగుతూనే ఉన్నాం. ఏ టాలెంట్ వద్దా? ఏంట్రా అంతేనా? సార్ బాగా చేశానా సార్? ఏమన్నా చేసివా తంబి, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఈసారైనా ఛాన్స్ ఇస్తారా సార్? ఇలా ఎంతో మంది అన్నారు సార్ సూపరు అవి ఇవి అని. లాస్ట్కి ఏమడుగుతున్నారు మీరు? డబ్బు లేదా బ్యాక్గ్రౌండ్. ఎలా సార్ మేము సక్సెస్ అయ్యేది? ఎప్పుడు సార్ మేము హీరో అయ్యేది? ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఒక్క ఛాన్స్ నేనేంటో ప్రూవ్ చేసుకుంటా సార్. ఒక్క ఛాన్స్ ప్లీజ్ సార్. సార్ నేను మీకు నచ్చితే నన్ను పిలవండి. చెప్పు, ఎందుకు రమ్మన్నావు? చెప్పా. నీకు విషయం తెలుసా? ఈ రోజుతో మన లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యి కరెక్ట్గా 1 year అవుతుంది. April 1st అస్సలు మర్చిపోలేను. మర్చిపోలేను కాదు, మర్చిపోవాలి. అర్థం కాలేదు. లవ్ చేస్తున్నానని నీకు చెప్పక ముందే అర్థమైపోయింది. ఇప్పుడు మర్చిపోని డైరెక్ట్ గా చెప్తున్నా, అర్థం కావట్లేదా? సడన్ గా ఇలా మాట్లాడుతున్నావేంటి? ఏం తప్పు చేశానా ఇలా మాట్లాడుతున్నావు? తప్పు చేసావో లేదో తెలీదు. విడిపోవాలనుకున్నాను, విడిపోతాను, దట్స్ ఇట్. విడిపోవడానికి రీజన్ ఏంటే? నీకు రీజన్ చెప్పే అవసరం నాకు లేదు. చెప్పాల్సిన అవసరం నీకు లేదేమో, తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. మన లవ్ స్టార్ట్ అయిన నుండి ఏ రోజు నేను ఏమనలేదు, ఏ ఒక్కరోజు కూడా నీతో గొడవ పడలేదు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి విడిపోదాం అంటున్నావే. నువ్వు నాతో విడిపోతేనే హ్యాపీగా ఉండగలను అనుకుంటే నీ హ్యాపీనెస్ కోసం నేను దూరంగా ఉండగలను. కానీ విడిపోవడం కరెక్ట్ కాదే. విడిపోవడమే కరెక్ట్. అసలు నీకు నిజం చెప్పనా? నువ్వు పిచ్చోడ్లా నమ్మేశావ్రా నేను ప్రేమిస్తున్నానంటే. అసలు నేను ఎవరు లవ్ చేశారు?
ప్రేమిస్తున్నానని చెప్పా, కానీ ఏ రోజు నిన్ను ప్రేమించలేదు. జస్ట్ వాడుకున్నా అంతే. వాడుకున్నావా? అసలు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావే? అసలు నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. చాలా ఏడుపు వస్తుంది. నీ ఏడుపు నీ ఇష్టం, నాతో ఏం చెప్పకు. నా ఏడుపు నా ఇష్టమా? ఒసై, నువ్వు నన్ను నిజంగా లవ్ చేసి విడిపోయానని బాధపడితే బ్యూటీ పార్లర్కి వెళ్ళి హెయిర్ స్ట్రైటింగ్లు, ఐబ్రోస్లు, లిప్స్టిక్లు, పర్ఫ్యూమ్లు, అసలు ఇలాంటి కథలే పడవే నువ్వు. నీ ఫ్రెండ్స్ తో బర్త్డే సెలబ్రేషన్లకు, పార్టీలకు, సెలబ్రేషన్లకు, సినిమాలకి, రెస్టారెంట్లకి వెళ్ళవే. లవ్ అనేది ఒక ఫీలింగ్, అదొక తెలియని పెయిన్. అది నీలాంటి వాళ్ళకి అర్థం కాదే. ఇప్పుడు నిన్ను చూస్తుంటే తెలుస్తుందే నాకు నువ్వు బాధపడట్లే అని. నువ్వు నీ అందానికి ఇచ్చిన విలువ నాకు నా ప్రేమకి ఇవ్వలేదు. సో వాట్? నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. నీకు సినిమా అంటే ఎంత ఇష్టమో నాకిదంటే అంత ఇష్టం. మధ్యలో నీకేంటి ప్రాబ్లం? నాకేంటి ప్రాబ్లమా? ఒసై, నీకు 20 ఏళ్ళు, మా అమ్మకి 40 ఏళ్ళు, ఇంకో 60 ఏళ్ళు కూడా మా అమ్మ మాతోనే ఉంటుంది. అదే నువ్వు నాతో ఉంటే ఇంకో 150 ఏళ్ళు మా అమ్మతో ఉన్నట్టు ఉంటుంది. ఓకే, లైఫ్ పార్ట్నర్ గా మాత్రం నీతో ఉండలేను, కొన్ని రోజులు ఫ్రెండ్ గా ఉంటాను. ఒక్కటి గుర్తు పెట్టుకో, ఫ్రెండ్ లవర్ అవుతాడేమో కానీ లవర్ ఎప్పుడు ఫ్రెండ్ కాలేడే. అసలు ఎక్కడ ఉండలేరు కూడా. అసలు లవర్ ని ఫ్రెండ్ అంటున్న నీలాంటి వాళ్ళ వల్లేనే ఫ్రెండ్షిప్ కి లవ్ కి వాల్యూ లేకుండా పోతుంది. మీకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లవర్ ని ఫ్రెండ్ గా చేస్తారు, ఫ్రెండ్ ని లవర్ గా చేస్తారు, బ్రదర్ ని బాయ్ ఫ్రెండ్ గా చేస్తారా? డాడ్లను హస్బెండ్ గా చేస్తారేమో. చేస్తారు. అసలు ఏమున్నారా మీరు? సూపరు. ఉండు, ఎలా ఉంటావో నీ ఇష్టం. అమ్మాయిలు దయచేసి రిలేషన్షిప్ వాల్యూ తీయకండి అమ్మా. ఫ్రెండ్ అని చెప్పి ఫ్రెండ్షిప్ వాల్యూ తీయకండి. ఫ్రెండ్ ఫ్రెండే, బాయ్ ఫ్రెండే, బ్రదర్ బ్రదరే. అటు ఇటు చేంజ్ కావడానికి ఐటమ్ కాదు. వరుణ్ రాజే డాడీ, మమ్మీ. కోపం వచ్చిందని, హార్ట్ బ్రేక్ అయిందని దయచేసి రిలేషన్షిప్ కున్న వాల్యూ తీయకండి అమ్మా. మాటలు రావని బానే మాట్లాడుతున్నావు కదా. వేరే అమ్మాయి అయితే నీ మాటలు విని ఖచ్చితంగా ఏడ్చి చచ్చేదేమో. చూడే, ఒక అమ్మాయి ఏడుపుకి 100 కారణాలు ఉండొచ్చు, కానీ ఒక అబ్బాయి ఏడుపుకి మాత్రం ఒక అమ్మాయే కారణమే కావచ్చు. కానీ నువ్వేం చెప్పినా నీతో నేను ఉండలేను. అసలు ఉండాలన్న థాట్ కూడా నాకు లేదు. దయచేసి నన్ను వదిలే. అసలు వదిలేయమని ఎంత సింపుల్ గా అంటున్నావే. నా కలలను కరిగించి బాధను దగ్గరగా చేసి వెళ్ళిపోతున్నావు కదా. కానీ నీ వల్లే ప్రేమ అంటే ఏంటో తెలుసుకున్నాను. మరి నిన్నెవ్వడు డీప్ గా లవ్ చేయమన్నాడు? చస్తే చావు, నాకేం చెప్పకు. ఏంటి అసలు ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు? అసలు ఏమైందే నీకు? అసలు ఎవ్వడ్రా నువ్వు నన్ను టచ్ చేయడానికి? Who are you? ఇంతసేపు నువ్వు అన్న మాటలు నాకు ఇక్కడ టచ్ కాలేదు, కానీ నువ్వు ఎవరు అన్న మాట ఇక్కడ టచ్ ఇక్కడికి ఎక్కిందే. నేనెవరా? నాతో కలిసి తిరిగినప్పుడు తెలీదా నేనెవరని? నాకు ముద్దులు పెట్టినప్పుడు తెలీదా నేనెవరని? ఫోన్లో గంటలు సొల్లు పెట్టినప్పుడు తెలీదా నేనెవరని? బుజ్జి, నానా, బంగారం, తొక్క, తోటకూర అని పిలిచినప్పుడు తెలీదా నేనెవరని? ఎందుకు బతుకుతున్నారే మీరు? అయితే ఏంటి ఇప్పుడు? నువ్వు కూడా ఎంజాయ్ చేసావుగా, అంతా అయిపోయిందిగా. మళ్ళీ ఇప్పుడు ఆ పనికిరాని ఫ్లాష్ బ్యాక్ ఎందుకు? అండ్ ఫైనల్ గా ఒక్క మాట, నాకు నీ మీద ప్రేమ రాదు, కోపం పోదు. ఓకేనా? దెన్ గుడ్ బై. వెళ్ళిపో. నన్ను ఒంటరి చేసి వెళ్ళకే, నన్ను ఓటమి చేసి వెళ్ళకే, నా గుండెను చీల్చి వెళ్ళకే, నన్ను ఒంటరి చేసి వెళ్ళకే, నన్ను ఓటమి చేసి వెళ్ళకే, నా గుండెను చీల్చి వెళ్ళకే. కరుణై కనిపించవా,
వెళ్ళిపోకే నన్నొదిలి నేనొక్కరిగానైపోయే నేనోటమి పాలైపోయే వెళ్ళిపోకే ఇలా ఎడారిలో వదిలేసి ఏ దారిలో వెళ్ళాలని సతమతమైపోతున్నానే కనుమూసేదాకైనా నేను చూస్తూ బ్రతికేస్తా కరుణించే బ్రహ్మైనా కనిపిస్తే అడిగేస్తా ప్రేమకే వదులు చెప్పు నా ప్రేమకే వదులు చెప్పు చేరదీసావు నన్నిలా చేయి వదిలేసావా ఓ అమ్మలా నిన్ను చూసాను బొమ్మలా కన్నేసాను తల్లి పాల కోసం తల్లడిల్లే పసిపాపల్లి నీ ప్రేమ కోసం తల్లడిల్లుతున్నానే ఓ మైనా కాస్తైనా జాలి లేదా నా పైన ఓ మైనా కాస్తైనా జాలి లేదా నా పైన కానీ నువ్వేం చెప్పినా నీతో ఉండలేదు. అసలు ఉండాలన్న థాట్ కూడా నాకు లేదు. దయచేసి నన్ను వదిలే, దయచేసి నన్ను వదిలే, దయచేసి నన్ను వదిలే, దయచేసి నన్ను వదిలే. నిరంతరం నీ పేరే తలచుకుంటున్నానే మనసా దేవతల్లే చూసా గుండెల్లో గుడి కట్టానే ఆ గూడే తెంచుకొని వెళ్ళిపోకే నన్ను విడచి నీ ఊపిరి ఆగే వరకు నీ తోడుంటా కడ వరకు గాలిలో దీపంలా ఎడారిలో నీటిలా ఆకాశంలో నక్షత్రంలా కలిసిపోతానే వరుణ్, ఏంటి నీ వెడ్డింగ్ కార్డా? చూడు నీకే తెలుస్తుంది. ప్రియాకి పెళ్ళా? నన్ను కాదని? నువ్వు చూసింది నిజమే, తను చేసేది కరెక్టే. అసలు నాకేం అర్థం కావట్లేదు. సడన్ గా తనకు పెళ్ళేంటి? ఏంటి సడన్ గా జరుగుతున్నవేవి మనకు అర్థం కావు వరుణ్. అవి మనకు అర్థమయ్యేసరికి మన లైఫ్ లో నుండి కొందరిని మిస్ అయిపోతాం. మేబీ ఇక వాళ్ళు మన లైఫ్ లోకి రాకపోవచ్చు. అసలు తను నన్ను మర్చిపోయి ఎలా పెళ్లి చేసుకోగలుగుతుంది? చూడు, ఇప్పటికి నాకు అదే గుర్తొస్తుంటే ఏడు పాగటం లేదు. తను నిన్ను మర్చిపోలేదు వరుణ్, మర్చిపోయినట్టు నటిస్తుంది. కానీ తన లోపల ఎంత ఏడుస్తుందో నాకే తెలుసు. దయచేసి తనను తప్పుగా మాత్రం అర్థం చేసుకోకు. కానీ తనకి ఇంకొకరితో పెళ్ళైనా కూడా నిన్ను మర్చిపోలేదు వరుణ్. ఎల్లుండి తన పెళ్ళి. రేపొక్కరోజే తను తనులా ఉండగలదు. తనకి పెళ్ళైపోతే ఇక తనకి నీకు సంబంధం లేనట్టే. తను ఇంకొకరింట్లో అడుగు పెడుతుంది. సో నువ్వు తన కోసం ముందుకు వేసే నీ ప్రతి అడుగుని ఇక్కడే ఆపేసి. అండ్ ఫైనల్గా ఒక్క మాట, తను నిన్ను రేపు కలుస్తానంది. దయచేసి తనని ఇబ్బంది పెట్టే పనులైతే చేయకు. రేపు ఒక్కరోజైనా నువ్వు అన్నీ మర్చిపోయి తనతో హ్యాపీగా ఉండు.
Varun, he's my... You wait, Priya. Let me introduce myself. Hi bro, this is Ram. Well, రేపు ప్రియాని పెళ్లి చేసుకుంటే తన భర్తనవుతా. అండ్ నాకు మీ లవ్ స్టోరీ మొత్తం తెలుసు బాస్. తనే అని చెప్పింది. ఆ ఫ్రాంక్నెస్ నాకు బాగా నచ్చింది. అయినా ఈ జనరేషన్లో బ్రేకప్ అవడాలు విడిపోవడాలు చాలా కామన్ అయిపోయింది బాస్. అయినా ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు లేండి. యూ పీపుల్ హ్యావ్ సమ్ కూల్ టాక్. ఐ జస్ట్ కమ్, నాకు కొంచెం వర్క్ ఉంది. ఐఎమ్ బ్యాక్ ఇన్ 10 minutes. బై బై. సో రేపు పెళ్లి చేసుకోబోతున్నాను అన్నమాట. కంగ్రాట్స్. మరి నేను ఈ పెళ్ళికి రావచ్చా? వద్దులే, నేను రాలేను. ప్రపంచంలో ఏ ప్రేమికుడు కూడా తను ప్రేమించిన అమ్మాయి పెళ్ళికి రాలేడు. తప్పు చేశావు వరుణ్. నేను నీ లైఫ్లోకి రాకున్నా బాగుండేదేమో. నేను నీ లైఫ్లోకి వచ్చి నీకు భరించలేనంత పెయిన్ ఇచ్చి వెళ్ళిపోతున్నాను. తప్పు నాదే ప్రియా. ఎందుకంటే నువ్వు నన్నే ప్రేమించాలి, నాతోనే ఉండాలి, నాతోనే బ్రతకాలి అనే స్వార్థంతో నేను ప్రేమించాను. నువ్వు నాతో తప్ప ఇంకెవరితో మాట్లాడద్దనే స్వార్థంతో ప్రేమించాను. అందుకే ఈరోజు నా ప్రేమ ఓడిపోయింది. నీ ప్రేమ ఓడిపోలేదు వరుణ్. నీ ప్రేమ నేను బ్రతికున్నంత వరకు నాతోనే ఉంటుంది. కానీ రేపటి నుండి నువ్వే నా లైఫ్లో ఉండట్లేదు. అమ్మ చనిపోయాక డాడీ నన్ను చాలా బాగా చూసుకున్నారు. నేనేం అడిగినా కాదనలేదు. నీ గురించి, మన ప్రేమ గురించి డాడీకి ఎవరో చెప్పారంట. ఇక తట్టుకోలేక డాడీకి సడన్ గా పెరాలసిస్ వచ్చింది. డాక్టర్స్ కండిషన్ సీరియస్ అన్నారు. ఇక టైంలో భయంతో ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో చూసిన అబ్బాయికి ఓకే చెప్పాను. అందుకే నిన్ను కావాలనే అవాయిడ్ చేశాను. నేనంటే అసహ్యం వచ్చేలా చేశాను. అయినా నేను నీకు సెట్ కాను వరుణ్. ఎందుకంటే నీకు సినిమాలంటే పిచ్చి. నువ్వు హీరో అయి వేరే అమ్మాయిని టచ్ చేస్తూ ఉంటే ప్రాణం పోతుంది వరుణ్. అది నేను చూసి తట్టుకోలేనురా. అసలు నువ్వు నా పక్కనున్నప్పుడు వేరే అమ్మాయి నిన్ను చూస్తేనే తట్టుకోలేకపోయేదాన్ని. అసలు నువ్వు వెళ్లే రూట్లోకి నేను రాకపోవడమే మంచిది. నేను నీతో లేకపోతేనే నువ్వు నీ గోల్ ని రీచ్ అవుతావు. నువ్వు మంచి పొజిషన్ లో ఉంటే ఫస్ట్ నేనే హ్యాపీగా ఫీల్ అవుతాను వరుణ్. ఈ విషయం నాకు అప్పుడే చెప్తే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా ప్రియా. నీ హ్యాపీనెస్ కోసం నా లైఫ్ ని కూడా సాక్రిఫైస్ చేసేవాని కదా ప్రియా. కానీ నువ్వు నా లైఫ్ లోకి వచ్చినప్పుడు ఇది ఉందే, హ్యాపీనెస్ తో తెగ స్పీడ్ గా కొట్టుకునేది. ఇప్పుడు నువ్వు నా లైఫ్ లో నుండి వెళ్ళిపోతూ నీ హస్బెండ్ కి వెల్కమ్ చెప్తూ నీ మాజీ ప్రియుడైన నాకు పర్మనెంట్ గా ఎగ్జిట్ బోర్డు పెట్టి వెళ్తుంటే ఇది కొట్టుకోవాలా లేక ఇక్కడే ఆగిపోవాలా అన్నట్టుగా ఉందే. నాకు తెలుసు నువ్వు ఇక రావని, నా లైఫ్ లో ఉండవని. నువ్వు లేకపోతేనే నేను లైఫ్ లో హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నావేమో. అసలు నువ్వు లేకపోతే నాకు లైఫే లేదే. నేను బ్రతికున్న శవంలా బ్రతకాలి. యు ఆర్ మై ఫస్ట్ లవ్. అంత ఈజీగా మర్చిపోలేను. అయినా నీ వైపే నువ్వు చూస్తున్నావు. మరి నేను రేపు పిల్లనగా వాడు చేయి పట్టుకొని వచ్చా, నన్ను నడి రోడ్డు మీద వదిలేశా. కరెక్టే వరుణ్. ఫస్ట్ లవ్ అంత ఈజీగా పోదు. రేపు తనని పెళ్లి చేసుకున్నా తనలో కూడా నిన్నే చూస్తాను. నీ ప్రతి మాట గుర్తుంది. నీతో కలిసి తిరిగిన ప్రతి క్షణం గుర్తుంది. అసలు నేను మర్చిపోలేను వరుణ్. బికాస్ యు ఆర్ మై ఫస్ట్ లవ్. ఐ లవ్ యూ సో మచ్ రా.
నాకు వెళ్ళాలని లేదు వరుణ్. అసలు నువ్వు లేకుండా నేను ఉండలేనురా. ఏం కాదే వరుణ్, ఇక ఇదే మన చివరి రోజు. రేపు నాకు పెళ్ళైపోతే ఇక నీకు నాకు సంబంధం లేనట్టే. ఇక నేను నీకేం కానురా. ఇప్పుడు నీకున్న ఈ కొన్ని క్షణాల్లో ఎంత ప్రేమిస్తావో ప్రేమించు, ఎంతసేపు ఏడుస్తావో ఏడు. మళ్ళీ నీకు ఈ ఛాన్స్ రాదురా. కానీ నీలా నన్నెవ్వరూ లవ్ చేయలేదు వరుణ్. నీతో ఉన్న ఆ కొన్ని మూమెంట్స్ చాలు నాకు. లైఫ్ లాంగ్ ఆ జ్ఞాపకాలతో బ్రతికేస్తాను. అలా ఏడవకరా. అయినా నువ్వెక్కడికి వెళ్తావే? నన్ను కాదని మీ డాడీ హ్యాపీనెస్ కోసం ఇంకొకరింట్లో అడుగు పెడుతున్నావు అంతేగా. నీకు రేపటి నుండి నీ లైఫ్ అంతా కొత్తగా కనిపిస్తుంది, కానీ నువ్వు లేని లైఫ్ అంతా నాకు పెయిన్ గానే ఉంటుంది. ఐ మిస్ యూ ఫర్ ఎవర్. నన్ను నిలవదని నువ్వు ఏడుస్తావేంట్రా? ప్రియా, ఇప్పటికే లేట్ అయింది, ఇక వెళ్దామా? వరుణ్, ఇక తనని తీసుకెళ్తున్నా. అండ్ ఒక్కటి బాస్, నాకు మాత్రం మంచి వైఫ్ దొరికింది. ఎందుకంటే లవ్లో ఫీల్ అయిన వాళ్ళ దగ్గర లైఫ్ ఉంటుంది. ఈ లైఫ్ మనతో చాలా గేమ్స్ ఆడుతుంది. అందులో లవ్ అనేది ఒక పెద్ద గేమ్. ఈ గేమ్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చెప్పలేం బాస్. వాళ్ళ డాడీ దగ్గర నువ్వు ఓడిపోయావు, నేను గెలిచాను అంతే. అండ్ స్మాల్ రిక్వెస్ట్ బాస్, ఇంకెప్పుడు నువ్వు తనకు ఎదురు పడకు. ఎందుకంటే మేము హ్యాపీగా ఉండాలంటే నువ్వు మా జీవితంలోకి రావద్దు. అండ్ ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు బాస్. ఇక మేము వెళ్తున్నాం. నన్ను ఇప్పుడు ఇలానే ప్రేమిస్తావా? చచ్చే వరకు, చచ్చే వరకు. నా చెయ్యి వదిలేవుగా, నా చెయ్యి వదిలేవుగా. నువ్వు వదిలేసినా నేను వదిలే, నువ్వు వదిలేసినా నీ చెయ్యి పట్టుకుని నడిచాను. నీ చెయ్యి ఇంకొకరి చెయ్యి ఎలా పట్టుకుంటాను? నువ్వు మా అమ్మవే. మా అమ్మ మోసం చేస్తున్నా చెప్పు. నువ్వు తన కోసం ముందుకు వేసే నీ ప్రతి అడుగుని ఇక్కడే ఆపేసి. ప్రేమనేగా పంచాను, నన్ను మరచిపోయావు. నీడైనా తోడైనా అన్నీ నీవై ఉంటానంటూ ఉరి తీసి వెళ్ళిపోకే. నేనేలా బ్రతకాలిలా? మొదటిసారి నేను చూసాకే తెలిసిందేను నా ప్రాణమని. నువ్వే వెళ్ళిపోతుంటే ప్రాణమే పోతున్నట్టుగా ఉంది చెలి. నువ్వే వెళ్ళిపోతుంటే ప్రాణమే పోతున్నట్టుగా ఉంది చెలి. నువ్వేనా రానివి,
మన ప్రేమే రాజ్యమే అనుకుంటూ బ్రతికనే రాయిలా ప్రాణం లేని శిలలా నేనే అయ్యానే నువ్వే లేక ప్రేమనే పేరుతో పరిచయమై పెళ్ళనే పేరుతో నా కథ ముగించవే హాయ్ 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 ఎలా ఉన్నారా? ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. ఎలా ఉన్నారా మన వాళ్ళు? అసలు ఒక మెసేజ్ లేదు, కాల్ లేదు. ఏమైందిరా అసలు? ఏముందిరా, ఎవడు బిజీ వాడిది. ఇంకేంట్రా విశేషాలు? నువ్వే చెప్పాలరా. ఏమోరా లైఫ్. అరే సిగరెట్ ఉందా? ఏంట్రా అలా చూస్తున్నారు? చంపేస్తారా ఏంటి? ఆల్రెడీ చచ్చావనేరా ఇక్కడికి వచ్చింది. మనసులో అంత బాధ పెట్టుకుని ఎవరితో ఏం చెప్పకుండా బానే ఉంటున్నావు కదరా. ఏంటి? నిజమేగా. అబ్బచా, ఇంకేమనిపిస్తుందిరా? బాధ గాడిది గుడ్డ. అది నన్ను నిజంగా లవ్ చేసుంటే నన్ను వదిలేసి అది బతుకుండేదే కాదురా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని మాటలన్నా తనే నా లైఫ్ అనుకున్నారా. డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, వేరే వాడిని పెళ్లి చేసుకోబోతున్నానని సొల్లు కబుర్లు చెప్పేదే కాదురా. జస్ట్ నన్ను ఒక ఆప్షన్లా పెట్టుకుందిరా. అంటే ఒక బాత్రూంలో యూజ్ చేసుకుందిరా. అయినా ఈ రోజుల్లో లవ్లు ఎక్కడి మామా, అంతా ఫారెన్ కల్చరే. ఆన్లైన్లోనే కాపురాలు పెట్టుకుంటున్నారు. పెళ్ళికి ముందొకడితో, పెళ్ళి తర్వాత ఒకడితో. మా జీవితం. అరే మా అమ్మాయి అలాంటిది కాదురా. పిచ్చిగా ప్రేమించాను. ఇలా జరుగుతుందని ఆ దేవుడు కూడా తెలీదా? అరే మామ, ఒక్కసారి మా అమ్మ అనుకుని నీతో నా బాధలను చెప్పుకుంటాను. సరే మామ, ఓకే. కానీ ఓసాయి, ఎందుకమ్ముడు ఇలా చేశా? నేనేమైనా తప్పు చేస్తుంటే క్షమించవే. నువ్వు లేకుంటే నా ప్రాణం పోయేలా ఉందే. నన్ను ఒంటరి వాన్ చేసి వెళ్ళిపోకే. రే పాపం రా, వాడు ఇలా అయిపోయాడేంట్రా. వాడు వాని గోల్ కోసం ఎంత స్ట్రగుల్ అవుతున్నాడో మనకు తెలుసు. అలాంటిది అన్ని పక్కన పెట్టి వెళ్తే వాడికి బానే జరిగిందిరా. ఎలా వదిలేయాలనిపించిందిరా తనకి. చా, అది స్వార్థపర్రాలరా, స్వార్థపర్రాలు. సెల్ఫిష్ రా, అది సెల్ఫిష్. తను బాగుండాలని ఇంకా అక్కడే కూర్చొని ఏడుస్తున్నాడు. లేకపోతే వాడి సంగతి మనకు తెలియదా? ఈ లవ్ స్టోరీలో ఎన్నదా మీకు అర్థమైంది. మీరందరు హీరోయిన్ దా గొప్పదని అనుకుంటున్నారు, కానీ ఈ లవ్ స్టోరీలో హీరోయిన్ గొప్పది కాదు. అందదా మా రాక్ స్టార్ గొప్పవాడు. తన జీవితంలో ఆ అమ్మాయికి స్థానం ఇచ్చినాడు.
కానీ అమ్మాయి ఆ స్థానాన్ని తీసుకోలేదు. హీరో కావాలని కష్టపడ్డాడు. మన హీరో రియల్ లైఫ్లో ఎప్పటికీ రాక్ స్టార్. సాధించావు నాన్న. పనికిరావనుకున్నాను నాన్న, కానీ నలుగురికి పనికొచ్చేలా ఉంటావని తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించరా. ఈ ప్రపంచంలో మనిషి ఓడిపోయేది 2 విషయాల్లో. ఒకటి ప్రేమలో, రెండోది జీవితంలో. ఒక తండ్రి నాన్న ఇంజనీర్ అవుతాను, డాక్టర్ని అవుతాను అన్నప్పుడు అందించే ప్రోత్సాహం, అదే నేను హీరో అవుతానంటే ఆపుతున్నారు ఎందుకు? మనల్ని మనకంటే ఎక్కువగా ప్రేమించేది, నమ్మేది తల్లిదండ్రులు. అదే నమ్మకం నేను హీరో అవుతానంటే ఆగిపోతున్నందుకు? ప్రేమ దాకా వచ్చిన అమ్మాయిలు పెళ్లి వరకు ఎందుకు రావడం? ఒక మనిషి బాగా సంతోషంగా ఉన్నప్పటికంటే బాధలో ఉన్నప్పుడే తన భవిష్యత్తు నుంచి ఒక ఆలోచన మొదలవుతుంది. సంతోషం నుండి నవ్వు పుడుతుంది, బాధ నుండి కన్నీరు పుడుతుంది, ఆ కన్నీరు నుండి కసి పుడుతుంది, ఆ కసి నుండి కొత్త ప్రపంచం పుడుతుంది. ప్రేమ, సినిమా ఈ 2 రంగుల ప్రపంచాలు. మా యువత పడి చచ్చిపోయేది ఈ ప్రపంచంలోనే. వీలైతే అర్థం చేసుకోండి, స్వచ్ఛమైన ప్రేమను బ్రతికించండి, సినిమా అనే తపస్సును గుర్తించండి.